అమ్మ ఇప్పుడు పుట్టిన మనిషి చనిపోవడం అది జరుగుతుంది. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా అసలు? చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ అనేది వేరవుతుందన్నమాట. మీ కర్మకాండలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఇది మనం దేని గురించి అయినా మాట్లాడుకోవాలంటే దానికి ప్రామాణికం ఉండాలి. కాబట్టి మనం ఈ మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవాలి అంటే గరుడ పురాణం ప్రామాణికం, రెఫరెన్స్. ఏది తీసుకున్నా గరుడ పురాణం ప్రకారమే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆత్మ ఏ విధంగా అయితే శరీరాన్ని వేరవుతుంది, ఆత్మకి మరి చనిపోయిన వెంటనే ఆత్మకి రియలైజేషన్ ఉండదు, చనిపోయామన్న స్పృహ రాదనమాట. వీళ్ళే నా వాళ్ళు, చుట్టూ ఏడుస్తున్న వాళ్ళని చూస్తుంది, తన బట్టలు చూస్తుంది. అందుకే ఎవరైనా చనిపోతే బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకంటే బట్టలు మనిషికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది నా డ్రెస్సు, ఇది నా చున్నీ, ఇది నా చీర. ఇంకా ఆడవాళ్ళని అయితే ఫస్ట్ తీసుకెళ్ళి కాల్ చేస్తారు తొందరగా, వాటి మీద వ్యామోహం ఉంటుంది కాబట్టి వాళ్ళ వస్తువులన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకంటే రియలైజేషన్ అవ్వదు, వీళ్ళు నా వాళ్ళు, ఈ బాడీయే నా బాడీ, ఈ బట్టలు నావి, ఇల్లు నాది. మెయిన్ ఏంటంటే లేడీస్ ఇంట్లోనే ఎక్కువ ఉంటూ ఉంటారు కదా, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు అని అంత రియలైజేషన్ అవ్వరు తొందరగా. బాడీ మీద ఇంట్రెస్ట్ పోవదు ఆత్మకి. ప్రాణం, శరీరం నుంచి ప్రాణం వేరేటప్పుడు భైరవ యాత్ర ఉంటుంది. అంటే ఏంటి, పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు చేసినవన్నీ గుర్తొస్తాయి ప్రాణం పోయేటప్పుడు. అది చాలా టార్చర్, హింస అన్నమాట. ఆ టార్చర్ ఆత్మ పడకూడదని భైరవ యాతన అంటారు. భైరవుణ్ణి స్మరించుకుంటారు అనమాట. చాలా మంది కాశీకే వెళ్ళి ఎందుకు మరణించాలని అనుకుంటారంటే ఈ భైరవ యాతన, ఈ టార్చర్ ఇదంతా పోతుంది, ఆత్మకు ఉండదు. కాబట్టి కాశీలోనే చాలా మంది మరణించాలి అనుకుంటారు. అన్నీ గుర్తొస్తాయి, అందరూ గుర్తొస్తారు, చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. తర్వాత ఏంటంటే రియలైజ్ అవ్వదు, ఏడుస్తా కూర్చుంటుంది. అందరూ ఏడుస్తుంటే చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో. తిట్టుకుంటారు చాలామంది, అబ్బా పోయాడులే చనిపోయినప్పుడు, ఇతను చచ్చిపోయాడులే పోనీలే అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫీల్ అవుతే అప్పుడు ఆత్మకు మంటలు వస్తుంది, మండుతుంది. అయ్యో మహాత్ముడు పోయాడు అనుకుంటే కొంచెం ఆత్మకు శాంతి కలుగుతుంది అనమాట. అందుకే ఎవరైనా చనిపోతే తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళని ఎప్పుడు తిట్టుకోకూడదు, మండిపోతుంది బాగా వాళ్ళ ఆత్మ అంతా. కాబట్టి మంచి పనులు చేసి చనిపోండి చివరి రోజుల్లో సజెషన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇంకా కర్మకాండలు ఉంటాయి కదా, 13 రోజులు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటారు, ఎంతసేపు తలస్నానాలు చేపిస్తూనే ఉంటారు మీకు కర్మకాండలన్నీ పూర్తయ్యేంత వరకు. ఎందుకంటే ఒక భాగం అతని ఆత్మలో, ఒక భాగం బట్టల్లోనూ, ఒక భాగం తన పెద్ద కొడుకులో కూడా ఉంటుందంట. కాబట్టి ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అబ్బాయి నా కొడుకు అని చెప్పి అటాచ్మెంట్ ఉంటుంది కదా, అందువల్ల ఎక్కడ ఆవహిస్తాడో అని చెప్పి ఎంతసేపు తలస్నానాలు చేయించడం, కర్మకాండలు చేయించడం, పిండం పెట్టడం. పిండంలో కూడా ఆత్మ అనేది ఆవహించి ఉంటుంది, పిండ శరీరం అంటారు దాన్ని తీసుకెళ్ళి కలపడం, అస్థికలు తీసుకెళ్ళి కలపడం. అస్థికలు తీసుకెళ్ళి గంగాజలంలో కలిపినప్పుడు, పవిత్ర పుణ్యక్షేత్రాల యొక్క జలాలు, నదీ జలాల్లో కలిపినప్పుడు దానికి కొంచెం మోక్షం వస్తుంది అన్నమాట. ఈ విధంగా కర్మకాండాలు అనేది చేస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు. ఇప్పుడు ఎవరు చేయరు కదా సరిగ్గా, అందుకే ప్రేతాత్మలే ఆవహించి ఆ కుటుంబాన్ని పీడిస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు, మాకు ఎంత కష్టాలు ఉన్నాయి, ఇంత సంపాదించాము, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ మా కొడుకుకి పెళ్ళి అవ్వట్లేదు, నా కొడుకుకి సంతానం కలగట్లేదు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళకి సరిగ్గా కర్మకాండలు చేయరు. ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్, ఇవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి, ఇది మా కల్చర్ కాదు అని చెప్పి ఏంటంటే చనిపోయిన వెంటనే తీసుకెళ్ళి శ్మశాన వాటికల్లో వేసేసి వచ్చేస్తున్నారు అనమాట. కొంతమంది అయితే ఇంకా తల్లి శవాలని, తండ్రి శవాలను కూడా పట్టించుకోవట్లేదు. అలాంటి ఆత్మలు ఘోషిస్తాయి, వీళ్ళ ఫ్యామిలీని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫ్యామిలీని పట్టి పీడిస్తాయి కదా, కాబట్టి ఇతని కొడుక్కి సంతానానికి మనవాళ్ళు ఉండరు, ఇతనికి మంచి జీతం ఉండదు, మంచి జాబ్ ఉండదు, మంచి వైఫ్ రాదు, తర్వాత తరాలు లుప్తమైపోతాయి. అలా పెద్దవాళ్ళకి ఘోష ఉండకూడదు అనమాట ఇంట్లో చనిపోయినప్పుడు, పితృదేవతలకి. అందుకే సంవత్సరానికి వచ్చే సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు ఆరాధన చేపిస్తారు, కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే మనల్ని కని పెంచినప్పుడు కనీసం సంవత్సరంలో ఒక రోజున్న వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలి కదా.
వాళ్ళు సంతృప్తిగా ఉన్నారనుకో మన ఫ్యామిలీలో పితృదేవతలు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు జాబ్స్, మ్యారేజెస్, ఇట్లా వంశం కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ అన్సాటిస్ఫాక్షన్లో ఉంటే వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఏం పనులు కావన్నమాట. కాబట్టి ఇంత థియరీ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా. మన ఫ్యామిలీలో ఎవరైనా ఖచ్చితంగా కర్మకాండలు అనేది సరిగ్గా చేయించలేదా, ఇంకా వీళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది. ఓకే. వాళ్ళేం చనిపోయి హ్యాపీగానే ఉంటారు, వీళ్ళు కష్టాలు పడాలన్నమాట.